మహర్షి నారదుడు ఒక రాజసభ మధ్యలో ఎందుకు అకస్మాత్తుగా కోతిముఖం పొందాడు? మరి ఆ విచిత్రమైన సంఘటన ఎలా మహావీరుడైన హనుమంతుడి జన్మకు కారణమైంది? చాలా కాలం క్రితం అంబరీషుడనే జ్ఞానవంతుడైన ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఆయన రాజ్యం సంపన్నంగా ఉండేది. ఆయనకు శ్రీమతి అనే అందమైన తెలివైన కుమార్తె ఉండేది. ఒకరోజు ఇద్దరు మహర్షులు ఆ రాజ్యానికి వచ్చారు. ప్రసిద్ధి మహర్షి నారదుడు మరియు పర్వత మహర్షి. వారిద్దరూ రాజకుమారి శ్రీమతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కానీ రాజుకు ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాలేదు. రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజకుమారి శ్రీమతి స్వయంగా తన భర్తను ఎంచుకోవాలని నిర్ణయించాడు. ఒక గొప్ప స్వయంవరం ప్రకటించబడింది. ఇదిలా ఉండగా నారదుడు రాజకుమారి తన్ను ఎంచుకునేలా చెయ్యాలని అనుకున్నాడు. అందుకే అతను భగవాన్ విష్ణువును ఆశ్రయించాడు. నారదుడు ఇలా ప్రార్థించాడు: ప్రభు, నన్ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వాడిగా చెయ్యండి. ఆ రాజకుమారి తప్పకుండా నన్నే ఎంచుకునేలా చెయ్యండి. భగవాన్ విష్ణువు రహస్యంగా చిరునవ్వు నవ్వాడు. అతను నారదుడికి అందమైన దివ్యమైన శరీరం ఇచ్చాడు. కానీ రహస్యంగా అతనికి కోతిముఖాన్ని ఇచ్చాడు. ఇది తెలియకుండా నారదుడు గర్వంగా స్వయంవరానికి వెళ్ళాడు. నారదుడు రాజసభలో ప్రవేశించిన వెంటనే అందరూ చర్చించుకోవడం, నవ్వుకోవడం ప్రారంభించారు. రాజకుమారి శ్రీమతి నారదుడిని చూసింది. వెంటనే పక్కున నవ్వింది. అవమానంతో, కోపంతో నారదుడు రాజసభ నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతని గర్వం తీవ్రంగా దెబ్బతింది. తీవ్ర కోపంతో నారదుడు భగవాన్ విష్ణువును ఎదుర్కొన్నాడు. అతన్ను శపించాడు. ఒకరోజు నువ్వు కూడా నీ భార్య నుండి వేరుపడే బాధను అనుభవిస్తావు మరియు నిన్ను రక్షించగలిగేది కోతులే. కానీ భగవాన్ విష్ణువు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. నారదుడి శాపం ఒక గొప్ప దైవ యోజనలో భాగమని ఆయనకు చెప్పాడు. భవిష్యత్తులో విష్ణువు రాముడిగా భూమిపై జన్మిస్తాడు మరియు హనుమంతుడు అనే మహావీరుడు ఆయనకు గొప్ప భక్తుడిగా, సహాయకుడిగా నిలుస్తాడు. కానీ హనుమంతుడు ఎవరు? ఆ మహాశక్తివంతుడైన భక్తి శ్రద్ధ గల యోధుడు ఎలా జన్మించాడు? అది తదుపరి కథలో తెలుసుకుందాం.